అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే నెరవేరుస్తారని ప్రజలందరూ కూడా తెలుసు. మరి అది కూడా గంటల వ్యవధిలోన. అయితే అవుననే సమాధానం చెప్పుకోవాలి. మొన్నటి రోజున ఆగస్టు 15వ తారీఖు 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా అదేవిధంగా అన్నా క్యాంటీన్లో ప్రారంభోత్సవంలో అక్కడి స్థానికులతో ఎవరైతే గుడివాడలో స్థానికులతో చర్చ నిర్వహించారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ స్థానికంగా ఆటో డ్రైవర్ రజనీకాంత్ గారికి ఆటో ఇప్పిస్తానని, ఎలక్ట్రికల్ వెహికల్ ఆటో ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీ ఇచ్చిన గంటల్లోనే హామీ ప్రకారం అతనికి ఆటో ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చడం అందరికీ తెలుసండి. మరి గంటల వ్యవధిలోన అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఆటో డ్రైవర్ రజనీకాంత్ గారికి ఆటో ఇప్పడం జరిగింది. అసలు ఆ సంఘటన ఎలా జరిగిందండి? అది ఎంత ఆ రోజు 15 ఆగస్టు దినోత్సవం రోజు, ఆ రోజు ఆ పండగ దేశం పండగతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పండగ లాంటి సిచ్యువేషన్ కూడా ఒకటి అన్న క్యాంటీన్ల మహోత్సవం జరిగింది. సో అందులో భాగంగానే ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తూ అక్కడున్న వచ్చిన స్థానికేతర ప్రజలతో మాట్లాడుతూ ఎలా ఉంది మీ లైఫ్, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ చిన్న సభ కూడా అలాంటి చిన్నది ఫంక్షన్ జరిగింది. అక్కడ జరిగితే అక్కడున్న ఒక ఆటో డ్రైవర్ని, ఆటో డ్రైవర్ రజనీకాంత్ గారు, ఆయన పేరు రజనీకాంత్ గారు లేచి, సార్ మీరు ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సార్ నేను ఆటో నడుపుకునే మామూలు పేద వ్యక్తిని సార్ నేను. అంటే అవునా, ఏ ఆటో నడుపుకుంటున్నావు అంటే డీజిలా పెట్రోల్ అంటే డీజిల్ సార్ అది అని చెప్పేసి ఆ సంఘటన వీడియో మనం చూసాం, అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉన్నారు అది. అయితే అక్కడ నీకు ఎలక్ట్రికల్, అక్కడ వారికి కొత్త ఆట కొనిస్తా, ఇంకేదైనా చెప్పొచ్చు, ఇంకే వేరే హెల్ప్ చేయొచ్చు తనకి. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మీ కొడుకు ఇట్లా ఆట నడుపుకుంటున్నా సార్ అంటే, అవునా మీకు ఎంతమంది పిల్లలు అంటే, నా కొడుకు ఇట్లా బీటెక్ చదివి ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, నా కూతురు చదువుతుంది సార్ అది అని చెప్పేసి అన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయ్యో ఆట నడుపుకుంటూ ఓ కూతుర్ని కష్టపడి చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఒక ఆడపిల్ల కష్టాన్ని వెనక చూసి ఆమెకి ఇబ్బంది అవ్వకూడదు. ఎంత వస్తుందండి ఆటో నడుపుకుంటే రోజువారికి? ఒక 300-400 వస్తుంది. అందులో మళ్ళీ డీజిల్ పోయి, ఆటో కిరాయి పోయి, ఇంట్లో ఖర్చులకు పోయి, మరి చదువు ఎలా? పిల్లలకి చదువు ఎలా? అది కష్టమే కదా. సో జగన్ గారి ప్రభుత్వంలో అసలుకి సంపాదన లేదు, పని లేదు, ఏమీ లేదు ప్రజలకి. ఆడపిల్ల కష్టానికి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి అంత ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రికల్ ఆటో నీకు ఐడియా ఉందా, అది కొనుక్కోవచ్చు కదయ్యా అని చెప్పేసి అడిగారు. సారీ ఇది సార్ ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పిన వెంటనే అక్కడున్న ఎంపడే కలెక్టర్ గారిని పిలిచి, బాలాజీ ఆయన పేరు, పిలిచి ఎలక్ట్రికల్ వాహనం ఆటో దానికి ఇంజన్ చేంజ్ చేసి ఇలాంటి ప్రాసెస్ ఉంటే నీకు ఐడియా ఉందా అంటే, లేదు సార్ కనుక్కుంటానంటే, సరే నీకు హెల్ప్ చేస్తానులేమని పంపించేశారు. అటుకి అయిపోయింది. ఇంతవరకు అందరూ చూశారు, ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ని ఫాలోఅప్ చేయించి, కలెక్టర్ గారు మిగతా ఆయన టీంని ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ఫాలోఅప్ చేసి వేరే స్టేట్ల దగ్గర నుంచి ఆటో మాడిఫై అతను ఆటోని తీసుకెళ్ళి నీట్గా ఎలక్ట్రికల్ వాహనంగా తయారు చేసి ఇంజన్ సెట్ చేసి, ఆ కాస్ట్ ఎంత అనుకోవడం, దాదాపు 4 లక్షలు, దాదాపు 4 లక్షలు వితిన్ గంటల్లోనే. ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్ళంగానే ఇటు పని స్టార్ట్ అయిపోయింది. వితిన్ గంటలోనే అతనికి ఆటో ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇచ్చి అతనికి తాళాలు దగ్గరికి వచ్చి, ఎవరు అక్కడున్న ఆర్డీఓ నిమ్మగడ్డ ప్రసాద్ గారి ద్వారా ఆటో తాళాలు దగ్గరికి వచ్చి ఇచ్చారు. ఒక్కసారిగా ఆయన షాక్ అయ్యారు, ఒక్కసారిగా ఆనందపడ్డారు. మీరు అన్నట్టు ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే నెరవేరుస్తారు ఎంపడే అన్నారు అనేది తెలుసు, ఇంత అందరికీ తెలుసు. కానీ వితిన్ గంటలో అనేది ఈ చర్య ద్వారా మళ్ళీ తెలిసి వచ్చింది మనకు. ఆయన నెరవేరుస్తారని అందరికీ తెలుసు, కానీ ఇంత గంటల్లో అనేది షాకింగ్గాను ప్రజలకు ఆశ్చర్యంగా చాలా ఈ ఇన్సిడెంట్తో మనకి తెలిసింది. తను తీసుకుంటూ అలాగే ఒక వీడియో బయట కూడా ఇవ్వడం ఏంది తన ఆనందాన్ని. నా జీవితంలో ఇలాంటి చాలామంది నేతలను చూశాను, కానీ ఇలాంటి నేతని, ఇలాంటి అధినాయకుడిని, నేను ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. అది కూడా ఇప్పుడు నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది, ఆయనకి నేను ఎప్పుడు రుణపడే ఉంటానో, నా కుటుంబం మొత్తం 4-5 సార్లు ఈ మాట అన్నాడు. ఎందుకన్నాడండి? కుటుంబ భారం మెయింటైన్ చేసే తండ్రికే తెలుస్తుంది, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికే తెలుస్తుంది. ఆ కష్టం ఈయనకి తెలుసు కాబట్టి వితిన్ అవర్స్లోనే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వీడియో బయట కూడా చెప్పారు, ఇట్లా నా కూతురు కష్టానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని నాకు ఏం మిగులుతా అని చెప్పేసి
విత్ ఇన్ అవర్స్లోనే నాకు ఇట్లా ఇవ్వడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది, ఆనందంగా ఉంది, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానో అన్నాడు. ఇప్పటి నుంచి ఆయనకి ఏంటంటే కాస్తో కూస్తో డబ్బులు మిగులుతాయి. ఇంటర్నెట్ ఛార్జింగ్ పెట్టుకుని రోజు పనికి వెళ్తాడు ఇప్పుడు. అలాగే తను అక్కడ నుంచి గుడివాడ పట్టణానికి ఆటో నడుపుకునేవాడు. ఆ ప్రాసెస్లో తనకి ఏం మిగులుతాయి? ఏం మిగులు కదా. ఇప్పుడు రోజువారికి కొంత డబ్బు మిగులుతా ఆ డబ్బు కూతుర్ని చదివించుకోవడానికి ఉపయోగపడడానికి మార్గం సుగమమైంది. ఇవి మరి ఇలాంటివి ఎందుకు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల్ని పట్టించుకుంటారు కాబట్టి జరుగుతాయి. గత ప్రభుత్వంలో ప్రజలకి జగన్ గారికి చాలా తేడా ఉంది. ఇది అంటరానితనంగా చూసేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో చూస్తే ఎక్కడికక్కడ ఇవి ప్రజా దర్బార్లు పెడుతూ, ప్రజా దర్బార్లే కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశంలోకి వెళ్ళినా అక్కడ అయ్యా సార్ అంటూ ఒకటి మాట్లాడడానికి వస్తే దగ్గరికి వీళ్ళే వెళ్తున్నారు. వీళ్ళే నాయకులే ప్రజలకి దగ్గరికి వెళ్ళి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు కూడా చెప్పడానికి చాలా ఆనందంగా స్వేచ్ఛగా వచ్చేటోళ్ళు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎలా ఉందో. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత జరగడం అనేది ఆనందమే కదా అందరికీ. అందరికీ సంతోషం కదా. ఇదండి తన వీడియో బయట కూడా ఇచ్చారు, అది కూడా చాలా ఆనందంగా చెప్తారు. అలాగే సార్ జగన్ గారి ప్రభుత్వంలో అసలుకి మీడియా సమావేశాలు కాదు కదా, ప్రజా దర్బార్లు కాదు కదా, అసలు ప్రజల్నే పట్టించుకునేటోడు కాదు, ప్రజల్నే మాట్లాడించేటోడు కాదు, సమస్యలు చెప్పుకోవడానికే కుదిరేది కాదు ప్రజలకి. అసలుకి ఆయన్నే పెద్ద సమస్య అనుకో, అది వేరే విషయం. ప్రజలకే ఒకలా పట్టించుకోకుండా ఉన్న అతనికి ఎలా అయింది? ఇప్పుడు ప్రభుత్వమే లేకుండా పోయింది, ఆయన పార్టీ మనుగడ లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏందో విత్ ఇన్ గంటల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. అలాగే లోకేష్ గారు ఆయనకు ఒక మెసేజ్ చేసిన, ఒక కోట్ చేసిన, ఒక వీడియో బయట ఆయనకి సమస్య అన్నా ఇదని చెప్పినా కూడా ఆయన తీరుస్తున్న పనులు మనం చాలానే చూసాం. దుబాయ్ ఇన్సిడెంట్ చూసాం మనం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం. ఇంతకంటే వేరే ఏం అవసరం లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే యథేచ్ఛగా హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్తున్నారు. ఇది మా సమస్య, బతుకు తెరువు అని చెప్పేసి ఇలా తీర్చడం అనేది ప్రభుత్వానికే, ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ఇది సార్. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మీ ముందుకు వస్తాం. నమస్తే.